నమస్తే మిత్రులందరికీ. తెలంగాణ భవన్ వేదికగా ధర్మపురి ఎమ్మెల్యే మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి మీద ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గారు మాజీ మంత్రివర్యులు 2 సంవత్సరాల నుంచి దాచిపెట్టుకున్నటువంటి కడుపులో ఏదైతే విషం ఉన్నదో ఆ విషయాన్ని అంతగుణంగా తెలంగాణ భవన్ వేదికగా ఈరోజు విషం చిమ్మడం జరిగింది. అయ్యా కొప్పుల ఈశ్వర్ గారు, మిమ్మల్ని ఎప్పుడు కూడా లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఏ రోజు కూడా వ్యక్తిగత దూషణ చేయలేదు, కించపరిచే విధంగా మాట్లాడలేదు. నిన్నటి రోజున లక్ష్మణ్ కుమార్ గారు అంతకుముందు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాల్లో సౌకర్యాల పేరిట సౌకర్యాలు అన్నీ కూడా వాళ్ళ ఇంట్లలో చేసుకున్నారు, కానీ ఈ గురుకుల పాఠశాలలో చేయలేదని చెప్పేసి వాస్తవాలు మాట్లాడారు. ఆ సౌకర్యాలు లేకనే కదా విద్యార్థులంతా కూడా ఇబ్బందుల పాలైంది. 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. మీరు 10 సంవత్సరాలు చేసినప్పటికీ ఎలాంటి సౌకర్యాలు చేపట్టలేదు, మొత్తం కూడా దోపిడే చేసిందని చెప్పేసి మా ఎమ్మెల్యే ధర్మపురి ముద్దుబిడ్డ లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్యులు అనగానే వెంటనే మీరు తెలంగాణ భవన్ వేదికగా ఏదైతే ప్రజల సొమ్మును 10 సంవత్సరాల పాటు దోపిడీ చేసిరో అదే భవన్ వేదికగా అక్కడ నుంచి విషయం కక్కే విధంగా చాలా ఇష్టం వచ్చిన రీతిలో వ్యక్తిగత దూషణలకు దిగడం అనేది ఇది సరికాదు అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరేమంటారు? ఇక మంత్రి పదవి వచ్చింది కదా, మంత్రి పదవి ఏమంటారు, మంత్రి పదవి దొరికింది కదా అని అంటున్నారు. మంత్రి పదవి దొరకలేదండి కొప్పుల ఈశ్వర్ గారు. అన్న ఎప్పుడు కూడా 15-20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటూ గెలిచినా ఓడినా ఎప్పుడు కూడా ఒక కార్యకర్తగా, సాధారణ కార్యకర్తగా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు అనేక రకాలుగా పోరాటం చేసిండు. మీ మీదనే పోరాటం చేసిండు, మీ నియంతృత్వ పాలన మీదే పోరాటం చేసిండు. కాబట్టి ఒక ఎన్ఎస్యుఐ నాయకుడి నుంచి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తింపునిచ్చి మొదటి ప్రభుత్వంలోనే లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది. మీలాగా వేచి చూసి మీ దొరగారు ఇచ్చినట్టు ఏదో ఇవ్వలేదని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు చేస్తూ, అదేవిధంగా గురుకులాల్లో ఎప్పుడైనా సమీక్షలు చేసిరా, వ్యవస్థల మీద మీకు పట్టుందా అని చెప్పేసి మీరే మేధావి అయినట్టు ఊహించుకొని లక్ష్మణ్ కుమార్ గారిని నిందిస్తున్నారు. ఇక్కడ ఎన్నో సమీక్షలు చేసాడు, కానీ మీరు అది చూస్తలేనట్టున్నారు, మీ కార్యకర్తలైనా చూసినట్టున్నారు. ఒకసారి అడిగి తెలుసుకోండి. అలాగే కరీంనగర్ జిల్లాలో, జైత్యాల జిల్లాలో, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏదైతే మంత్రి అయినా వెంటనే హైదరాబాద్లో కూడా గురుకులాల్లోకి వెళ్ళి గురుకుల విద్యార్థులతోని భోజనం చేసిన తీరు అనేది యావత్ తెలంగాణ కూడా మెచ్చుకున్నది. మా మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఏదైతే భోజనం చేసిండో విద్యార్థులతో, మీరు ఎప్పుడైనా మీరు కానీ మీ నాయకులు కానీ ఏ రోజు కూడా గురుకులాలను సందర్శించలేదు. ఎందుకంటే అక్కడ విద్యార్థులంతా కూడా మాకు ఇన్ని కోట్ల నిధులు పెట్టిన కానీ ఇక్కడ సౌకర్యాలు లేవు అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి ఎప్పుడు కూడా చరిత్రలో మీరు 10 ఏళ్ళు పరిపాలించిన చరిత్రలో కూడా గురుకులాలు సందర్శించిన చరిత్రలు లేదు. అలాగే మీరు అంటున్నారు, ఏమంటున్నారు, స్టడీ సర్కిల్ అలాగే పోటీ పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసా లక్ష్మణ్ కుమార్ గారు అని చెప్పేసి చాలా కించపరిచే విధంగా లక్ష్మణ్ కుమార్ గారిని, మంత్రి గారిని కించపరిచే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పేసి మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మీరు మంత్రి గారు అనేక పోరాటాలు చేసినా అంటారు, తెలంగాణ ఉద్యమం చేసినా అంటారు, ప్రజా పోరాటాల నుంచి వచ్చినా అంటారు. మరి మీ పోరాటాలు అనేది ఒక వ్యక్తిగతంగా ఒకరిని కించపరిచే విధంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియదా? మరి మీ ప్రజా పోరాటాలు అనేది అధికారం కోసం ఆరాటమా అని చెప్పేసి ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడితే మేమంతా కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మీరు మరొకసారి గుర్తుంచుకోవాలి. ఇక మీ అక్కస్ అంతా కూడా మంత్రి గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అని చెప్పేసి ఇక్కడ ధర్మపురి నియోజకవర్గ ప్రజలంతా కూడా ముచ్చటించుకుంటున్నారు అని చెప్పేసి మీరు గ్రహించుకోవాలని చెప్పేసి తెలుపుతూ, మీరు విమర్శ చేయండి, కానీ మా లక్ష్మణ్ కుమార్ గారిని మాత్రం వ్యక్తిగత విమర్శ చేస్తే మాత్రం మీకే రాజకీయంగా మీరే సమాధులు తోడుకుంటున్నట్టు అని చెప్పేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. జై కాంగ్రెస్.